దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మహోన్నతుడా, మహాగరుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మలను ప్రేమించి మా పక్షముగా మీరు చేస్తున్న ప్రతి మేలు కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ ఆత్మను మాలోనికి పంపించారు. మీ ఆత్మ ద్వారా మమ్మలను బలపరుస్తూ ఉన్నారు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో చేరి ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. మీ ఆత్మ సహాయమును మాకివ్వమని పరధ్యానము మాలో నుండి తొలగించండి. మీ వాక్యమును అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది ఈ స్థలములో పనిచేయనివద్దు. మీ కృప, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియురా, దేవుని వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకచ్చి ఉన్న ప్రతి దానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువు అనేక విషయాలు నేర్పుతూ చివరికి ప్రార్థన ఎలా చేయాలో కూడా వారికి నేర్పడం జరిగింది. ప్రార్థన ఎలా చేయాలి, దీన్నే పరలోక ప్రార్థన అంటాం. ఆదాము హవ్వలు ఆ శరీరాశను నెరవేర్చుకొని శోధన తెచ్చుకున్నారు. అలాగే ఆకాను ఆ శరీరాశను నేత్రాశను నెరవేర్చుకొని శోధన తెచ్చుకున్నారు. ఏమి శోధన? అది మామూలు శోధన, మరణం అనే శోధన తెచ్చుకున్నారు. పిల్లరా, ఇది నీ శరీరమే కానీ ఈ శరీరము చెప్పినట్లుగా నువ్వు విని ఈ శరీరానికి నువ్వు లోబడితే శోధనలు తెచ్చుకుంటావు. కొన్ని సమయాల్లో మరి అది మరణాన్ని కూడా తెస్తుంది. అందుకని శరీరాశలకు మనం లోబడకూడదు. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఈ శరీర దౌర్బల్యము నాకు వచ్చింది. కావున శోధనలు సహజంగా ఒక ఆఫీసులోకి పోతే శోధనలు ఉన్నాయి, పొలం వెళితే శోధనలు ఉన్నాయి,
ఇంటిలో ఉంటే శోధనలు ఉన్నాయి, శోధనలు లేవు అంటానికి లేదు, ఎక్కడికి పోయినా ఉన్నాయి. కానీ శోధన వచ్చే దారులు ఉంటాయి, ఆ దారిని నువ్వు మూసేసుకోవాలి. శరీరము నిన్ను శోధించింది కదా అని చెప్పి నువ్వు లోబడిపోయావంటే శోధనలో పడిపోతావు. ఆ శోధన శాశ్వత కాలమైన నష్టం తెస్తుంది. మొదటి శోధన వివాదము పుట్టుట ద్వారా అని విన్నాం. వివాదం ఎక్కడైతే, నీ ఇంటిలోనైనా సరే, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నా అక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే ఆ ఆర్గ్యుమెంట్ నువ్వు ఆపేసేయాలి, లేక ఆర్గ్యుమెంట్ ఆ వివాదంలో నుండి ప్రక్కకు వెళ్ళాలి. అదే నువ్వు శోధన నుండి తప్పించుకుంటావు. తర్వాత శోధన రావడానికి రెండవ కారణం నీ శరీరము నిన్ను తొందర పెడుతూ ఏదైనా నిన్ను ఇబ్బంది పెడతా ఉంటే ఆ శరీరాశల్ని మనం చంపేసేయాలి. అది ఎలా చనిపోతుంది? వాక్యము చదవటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా ఆ శరీరాశలు నీలో పోతాయి. అప్పుడు ఆ శోధన నుండి మనం విడుదల పొందుతాం. తర్వాత మరొక కారణం చూద్దాం, శోధనలు ఎందుకు వస్తాయో చూద్దాం. దేవుని వాక్యంలో మొదటి తిమోతి 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. ధనవంతులగుట ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకొనిరి. పిల్లరా, శోధన రావటానికి మరొక కారణం ఇక్కడ పౌలు గారు రాస్తా ఉన్నాడు. అదేమిటి అనంటే 9వ వచనంలో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. అనగా శోధన రావడానికి మరో కారణం ధనము సంపాదించాలి అనే మనస్సు. ధనము సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. అంటే వీళ్ళ మనసంతా కూడా డబ్బు మీద ఉంటుంది. మనీ మనీ మనీ, డబ్బు సంపాదించాలి. నిన్ను దేవుడు ఎన్నడూ వదిలిపెట్టడు, నీ కుటుంబాన్ని ఎన్నడూ వదిలిపెట్టడు. నీ ఇంటికి కావలసినవన్నీ దేవుడు నీకు సప్లై చేస్తాడు, సహాయం చేస్తాడు. ఆహారం ఇస్తాడు, పిల్లలకి ఫీజులు ఇస్తాడు, నీ ఇంటిలో బ్రతకడానికి నీకేమేమి వసతులు కావాలో అవన్నీ ప్రభువు ఎలాగైనా సహాయం చేస్తాడు. దాని విషయంలో నువ్వు పెద్దగా ఏడ్చి కూడా ప్రార్థన చేయని అవసరం లేదు. ప్రభువా, నా పరిస్థితి ఇలా ఉంది, కృప చూపండి అంటే దేవుడు సహాయం చేస్తాడు. కానీ
దేవుడు చేసే సహాయము కంటే ఇంకా ఎక్కువ సహాయము కావాలని ఆశపడతావే, ఇంకా గొప్పదానువు కావాలి, గొప్పవాడు కావాలని ఆశపడతావే డబ్బు కోసం, అది ధనాపేక్ష అంటాం. ఈ ధనాపేక్ష మనుషుల్ని ఏం చేస్తుందంటే వస్తువులు ఎక్కువగా సంపాదించాలి అనే మనసు పెట్టిద్ది. వస్తువులు బాగా సంపాదించాలి, ప్రక్కమిటే ఇంటి వాళ్ళతో పోటీ పెడుతుంది. అదిగో వాళ్ళు ఫలానా వస్తువు కొన్నారు, మన ఇంటిలో ఈ వస్తువు లేదు, నువ్వు కొని తీరాల్సిందే, ఒత్తిడి తెస్తుంది. వస్తువులు కొనటంలో పోటీ. ఇప్పుడు డబ్బులు లేవు కదా, మరి ఎలాగో ఈ వస్తువులు పర్వాలేదు అని అనుకోరు. అవసరమైతే వారాల వాళ్ళ దగ్గర తీసుకుంటారు. వారము వీళ్ళేదో కడతా ఉంటారు, వాళ్ళు ఏదో ఇస్తూ ఉంటారు. వారాల వాళ్ళ దగ్గర నెలవారీగా వస్తువులు కొంటూ ఉంటారు. ఏదో ఒక పెద్ద వస్తువు కొనటం, దానికి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ కట్టడం, ఈఎంఐ అని పేరు పెట్టి వస్తువులు కొనటం, దానికి ఈఎంఐ కటింగ్ అని చెప్పేసి పెట్టుకోవటం. చీటీ పాటలు వేస్తారు. నెల ఇంత నేను డబ్బు కట్టాలి, ఆ డబ్బు కట్టాలంటే డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలంటే ఓటీలు చేయాలి, ప్రార్థన మానేసైనా ఏదో ఒక పని చేయాలి. ఆ మనస్సు వస్తుంది. సోదరుడా, కేవలము ఏదో డ్యూటీ అని చెప్పి, ఓటీలు అని చెప్పి నీవు చేసే పని కంటే ఎక్కువ పని చేస్తున్నావు చూడు, దేవుని పనిని మానేసి కూడా, అదే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష మనుషులు ఏం చేస్తుందంటే కీడులో పడేస్తుంది, శోధనలు తెచ్చి పెడుతుంది. నెమ్మదిగా నిద్రపోలేవు. ఈ ధనాపేక్ష ఉన్నవాళ్ళు దేవుని సన్నిధిలో కూడా ప్రశాంతంగా ఉండలేరు. తొందరగా అయిపోతే బాగుండు, తొందరగా వెళ్ళిపోవాలి, నేనేదో ఒక పని చేయాలి, సాయంకాలానికి కొంత సంపాదించాలి. దయ్యం నిన్ను తరుముతూ ఉంటుంది. దేవుని సన్నిధి మీద నీ మనస్సు నిలకడగా ఉంచకుండా డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచించేటట్లుగా చేసి దానికోసం నిన్ను పరుగులెత్తిస్తూ ఉంటుంది. దాని ద్వారా నీకు శోధన వస్తుంది. అత్యాశ, దురాశ, ధనాపేక్ష ఇవి శోధనలు తెచ్చి పెడతాయి. ఒకవేళ ఎలాంటి శోధనలో పడుతున్నావేమో, నీకు వచ్చే శోధనలు అన్నీ ఒకే రకంగా రావండి, అన్నీ ఒకే రకంగా రావు. నీకు ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కానీ శోధనలు వస్తాయి. కారణం ఏంటి? ఏదో ధనాశ పట్టింది, నిన్ను ధనాపేక్ష పట్టింది. అక్కడ దేవుని వాక్యం ఏముంది? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. ఒకటి దురాశ కాదండి, అనేక దురాశలు. తర్వాత ఏమంటున్నాడు? అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. సోదరుడా, సహోదరి, ప్రార్థన చేయకుండా, మోకాళ్ళ మీద నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా పని 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 అని పరిగెత్తుతున్నావు చూడు, అదే ధనాపేక్ష.
శోధనలో పడతావు, ఉరిలో పడతావు. దేవుని దగ్గర కనిపెట్టు. నీ శోధన జయించాలంటే ప్రభు దగ్గర కనిపెట్టు. ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వు. వాక్యానికి ఇవ్వాల్సిన సమయం వాక్యానికి ఇవ్వు. పనులు నీ దగ్గరకు రావాలి. నువ్వు పనుల దగ్గరకు పరిగెత్తడం కాదు, నువ్వు దేవుని దగ్గర కనిపెట్టాలి. ఎక్కడ వాయిదా పద్ధతిలో డబ్బులు దొరుకుతున్నాయి అనుకోండి, అక్కడికి వెళ్ళి టక్కన వెళ్ళటం, తీసుకోవటం, వడ్డీ అంతా కూడా ఆలోచించకుండా తీసేసుకోవటం, ఆ తర్వాత బాధపడటం, అది తీర్చడం కోసం నానా తంటాలు పడటం, ఇవన్నీ కూడా శోధనలు వచ్చే పరిస్థితులండి. ఇవన్నీ లేనిపోయిన శోధనలు తెచ్చుకుంటున్నావు. నెమ్మది సుఖం అనేది పోగొట్టుకుంటున్నావు నీ జీవితంలో. అందుకనే శోధనలు ఎందుకు వస్తాయని చూస్తే 3 విషయాలు చూసాం. ఒకటి, నీలో వచ్చే ఆర్గ్యుమెంట్స్, వివాదాలు పుట్టటం. నేను గొప్ప అని ఊహించుకుంటావే, అదే నీకు శోధన అవుతుంది. 2, నీ శరీరము పాపమునకు, లోకానికి ఆశపడుతూ ఉంది అంటే ఆ ఆశలు తీర్చుకోవడానికి నువ్వు చేసే పనులు నీకు శోధనలుగా మారతాయి. అందుకనే శరీరాశల్ని నువ్వు ఎప్పటికప్పుడు చంపుతూ ఉండాలి. 3వది, నీకు శోధన ఎందుకు వస్తుందయ్యానంటే ధనవంతులు కావాలి, వస్తువులు ఎక్కువగా కొనాలి, ప్రక్కమటి వాళ్ళకంటే మిన్నగా ఉండాలి, వాళ్ళను మనం మించిపోవాలి, వాళ్ళ హోదా కంటే మన హోదా పెద్దదిగా ఉండాలి అని ఆశపడుతున్నావు చూడు. ఆ ధనాపేక్ష నిన్ను శోధనలో పడేస్తుంది. ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. అందుకనే పేతురు గారు ఏమన్నాడు? ఆయన బలిష్టమైన చేతి క్రింద అణగిమణిగి ఉండు, తగిన కాలములో దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన చేతి క్రింద అణగిమణిగి ఉండు. నువ్వేం చేస్తావు? ఆయన చేతి క్రింద నుండి పక్కకు పోయి ఏదో చేయాలని ప్రయాసపడుతున్నావు. అదే కదా నీకు శోధన వచ్చేది. అందుకనే 10వ వచనంలో ఏమని రాస్తున్నాడు పౌలు గారు? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. నానా బాధలు అనంటే ఇవన్నీ శోధనలు. పిల్లరా, మరి శోధనలు రాకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటావా? అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అన్నాడు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువ కలిగిన ప్రార్థన చేయండి. ఎన్ని రకాల శోధనలు వచ్చినా అన్ని శోధనలను కాపాడే మన దేవుడు మనకున్నాడు. చూడండి, మరొక శోధన ఎలా వస్తుందంటే యాకోబు తన పత్రికలో రాస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుదురు. చూడండి, శోధనలు ఎందుకు వస్తాయండి? అసలు
ఏంటోనయ్యా ఒకటే శోధన ఒకటే శోధన అంటావు. గమనించండి, శోధన రాబోయే ముందు నువ్వు ఏదో వాక్యముకు వ్యతిరేకమైన పనులు మనం చేసాం. ఇక్కడ ఏమని రాస్తున్నాడు యాకోబు 14:1-14 ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, ఏ ఆశ అండి ఇది? స్వకీయమైన దురాశ. సోదరుడా, నువ్వేదో దురాశలో పడిపోతే, ఏదో ఒకటి నీకేదో ఒక ఆశ పుడుతుంది, ఆ ఆశకు నువ్వు లొంగిపోతావు, దాన్నే దురాశగా మార్చుకుంటావు, ఆ దురాశని నెరవేర్చుకోవడం కోసం నువ్వు ప్రయాసపడతావు. కొన్నిసార్లు ఆ దురాశ నెరవేరలేదని నిద్రాహారాలు మానేస్తారు, పోరాడుతూ ఉంటారు, ప్లాన్లు వేస్తారు, ప్లాన్ పైన ప్లాను, ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఉంటారు ఆ దురాశ నెరవేర్చబడాలని. స్వకీయమైన దురాశలు. ఒకసారి ఆలోచన చేసుకో, ఇలాంటి దురాశలు నీలో ఏమైనా పుట్టుకొస్తున్నాయేమో. ఇది ఒక దురాశను లోపల పెట్టుకొని దీనిని సాధించే వరకు నేను ఆగను, నేను వెనక్కి తిరిగేలేదు అని అనుకుంటున్నావేమో. ఇవన్నీ శోధనలు వచ్చే మార్గాలు ప్రియులరా. శోధన వచ్చిన తర్వాత అయ్యో శోధన వచ్చిందంటావు, కానీ అసలు శోధన ఎందుకు వస్తుందో బైబిల్ చెబుతుంది కదా. ఎందుకు వస్తుంది, నీకు ఎటువైపు శోధన వస్తుంది? అందరికీ ఒకే వైపున రాదు శోధన. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శోధన, రకరకాలుగా ఉన్నాయి శోధనలు బైబిల్లో. ఈ బైబిల్ నేర్పిన ఆ పద్ధతుల ద్వారానే శోధనలు వస్తాయి. అయితే దీన్ని నువ్వు గ్రహించుకొని నీ జీవితాన్ని మరల్చుకుంటే శోధన వచ్చినా సరే జయిస్తాం. శోధనను మనం జయిస్తాం. ఇక్కడ యాకోబు ఏమని రాశాడు? ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. చూసారండి, దురాశను గనక నువ్వు లోపలికి రానిస్తే అది గర్భము దాలుస్తుందంట, పాపము గంటదంట. ఆ పాపము పరిపక్వమై చివరికి అది మరణంగా మారుతుంది. పిల్లరా, మరి నిన్ను నువ్వు గ్రహించుకుంటున్నావా? ప్రభా, ఇలాంటి శోధనలో మాలోనికి రాకూడదు అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా? శోధనను జయించే మార్గాలేంటి? శోధనలు వస్తాయి. శరీరాశల వలన శోధనలు వస్తున్నాయి, ధనాపేక్ష వలన శోధనలు వస్తున్నాయి, శరీర రోగాల వలన శోధనలు వస్తున్నాయి, ఆర్థిక విధానంలో శోధనలు వస్తున్నాయి, అలాగే స్వకీయ దురాశల వలన శోధనలు వస్తున్నాయి. రకరకాల శోధనలు వస్తున్నాయి మనుషులకి. కానీ వాటిని జయించడానికి మార్గం ఏమైనా ఉందా అని చూస్తే శోధనను జయించడానికి ఒకే ఒక మార్గం. శోధనలను జయించిన యేసయ్య వైపు మనము చూడాలి. ఆమేన్. ఎవరి వైపు చూడాలండి? మనము యేసయ్య వైపు మనము చూడాలి. శోధనలు సాతానుడు కూడా పెడతా ఉంటాడండి. ఇవన్నీ సాతానుడు పనులే ఇప్పటివరకు మనం వినది. సాతానుడు కూడా పిల్లల ద్వారా శోధిస్తాడు, పెద్దవాళ్ళ ద్వారా శోధిస్తాడు. నువ్వు ప్రార్థన సరిగా చేయకపోతే అది ఒక సందు, అది ఒక అవకాశంగా తీసుకొని సాతానుడు నిన్ను శోధిస్తాడు. నీవు కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే, నీ ఇంటిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయకపోతే, అలాగూ కొంతకాలం చూసి
ఇక నీవు ప్రార్థన చేయట్లేదు కదా, సాతానుడు నిన్ను శోధిస్తాడు. దేవుని వాక్యాన్ని నువ్వు చదవకపోతే, ఆ వాక్యాన్ని చదవట్లేదు, సాతానుడు గమనించి గమనించి నిన్ను వాడు శోధిస్తాడు. ప్రార్థన చేసుకునే మనము ప్రతిదినము దేవునికి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వకుండా నీ పనుల్లో పడి పరిగెత్తుతూ దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే సాతానుడు నిన్ను శోధిస్తూ ఉంటాడు. అపవాది రెడీగా ఉంటాడు నిన్ను శోధించడానికి. పిల్లరా, ఈ మెసేజ్ మనందరికీ, చివరికి ఇక్కడ అటు ఇటు తిరుగుతున్న పిల్లలకు కూడా ఈ మెసేజ్ వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా వాళ్ళను కూడా సాతానుడు శోధిస్తాడు. పిల్లల్ని శోధించినా పెద్దలకు తప్పదు కదా ఆ బాధ. పిల్లలకు ఒక శోధన వచ్చింది నాకెందుకులని తల్లిదండ్రులు ఊరుకోగలరా?